హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకునే హెల్దీ రెసిపీ అండి. పుదీనా రైస్ని ఇలా చేస్తే ఎవరికైనా నచ్చి తీరాల్సింది, అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. పుదీనా రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక పెద్ద కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన చెక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం అయితే వేసుకోవట్లేదు. మనము ముందుగా పుదీనా గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, అందులో ఉన్న కారమే సరిపోతుంది. ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.